ప్రియమైన దేవుని వారలారా, ఒక చిన్న పాట పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. దయచేసి వీలైనంత వరకు నాతో కూడా ఏకీభవించి ఈ పాటను పాడుతూ ఉందాం. మనస్ఫూర్తిగా ఒకసారి, అయ్యా నా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నా జీవితం ప్రభు నాయన ఫలించడానికి కృప చూపించండి నాయన. మూడు బారిపోయిన నా బ్రతుకును సరిచేయండి ప్రభువా. నా జీవితంలో మీ దీవెన, మీ ఆశీర్వాదం మెండుగా ఉండడానికి మీ కృపకు అనుకూలమైన జీవితాన్ని నాకు అనుగ్రహించమని యేసు నామములోనే ఈ ప్రార్థన అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అవును కదా, మన బ్రతుకులు మూడు బారిన జీవితాలుగా ఉండేటప్పుడు, చిగురింపలేని జీవితాలుగా ఉండేటప్పుడు ఆయన కృప అనే వాక్యం ద్వారా మన బ్రతుకులను చిగురింపజేసి ఆయన దగ్గర నాటి ఉండడానికి ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం మన పైన ఎప్పుడు కుమ్మరిస్తూనే ఉన్నాడు. కానీ మనమే పాపం చేస్తూ ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నామేమో. గనుక మన బ్రతుకును సరి చేసుకుందాం. అయ్యా, నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా అని ప్రతి క్షణం ప్రార్థనతో, వాక్యంతో మన బ్రతుకును కొనసాగించుకుందాం. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా. అవును ప్రభువా, ఈ పాదాల చెంత నేను నమ్మకంగా ఉండడానికి కృప చూపించి